ఏర్పాటు చేసి మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రాం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. జగన్ బాగు చేసిన స్కూలు చూపిస్తూ చంద్రబాబు, పవన్, లోకేష్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు నేడు కింద బాగు చేశారని చెప్పారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ స్కూళ్లకు ఏం చేశారని ప్రశ్నించారు. జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు. క్లాస్ రూమ్లో కాదు, బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడయి, ఆ బోర్డులు ఎక్కడయి, ఎన్ని ఎక్కడయి? అక్కడ మీరు సెట్టింగ్లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమని అడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేశావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశారు.